తెరిచి దేవుని మాటలు విందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా. చాలు. ఒకసారి అందరు ఈ మాట నాతో చెప్తారా? నీ మీద, కొంచెం సౌండ్ పెరగాలి. నీ మీద నాకు కటాక్షము కలిగినది. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, ఈరోజు మన వాక్య సందేశం పేరు దేవుని కటాక్షము అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, దేవుడు ఈ వర్తమానం ద్వారా మనల్ని బలపరుచునుగాక. మోషేతో దేవుడు చెప్పిన మాట ఇది. ఈ ఉపవాస పండుగల్లో పాల్గొన్న మీ అందరి మీద దేవుని కరుణా కటాక్షం యేసు నామములో మీ మీద నిలిచి ఉండునుగాక. ప్రియులారా, ఈ 33వ అధ్యాయానికి ఓ ప్రత్యేకత కనబడుతుంది. దేవుడేమో మోషేతో చెప్తాడు, ఇదిగో నా ప్రజల్ని నీవు ఐగుప్తు నుంచి కనాను వైపుకి నడిపించడానికి అన్ని విధాలుగా నువ్వు ప్రయాసపడాలి, వెళ్ళు అనంటే మోషే అంటారు, దేవా ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా? లోబడరయ్యా. నేను ఎంత చెప్పు అస్సలు లోబడరు. ఎన్ని సందర్భాలలో వీళ్ళని చూస్తూ వచ్చానో ఏమీ లోబడేవాళ్ళు కాదు. మరి ఇలాంటి ప్రజల్ని నువ్వు నన్ను విడిపించి నడిపించమంటావు, అయ్యే పని కాదయ్యా అని మోషే దేవునితో చెప్తాడు. దేవుడు అంటారు, వారి లోబడని ప్రజలు కావచ్చు, అయితే నేను నీ మీద నా కటాక్షాన్ని చూపుతున్నాను. ఇంకా మరలా మోషే అంటారు, ఈ ప్రజల్ని విడిపించడానికి నీవు నాతో రావాలి ప్రభువా అంటాడు. నేనైతే నీతో రావటానికి అవకాశం లేదు, కానీ నేను రాకపోయినా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్తాడు. నీ సన్నిధి నాకు తోడుగా వస్తుందని ఎట్లా తెలుస్తుంది? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలిగింది. ఈ రాత్రి ఈ ఉపవాస పండుగలో పాల్గొన్న మీ అందరి యొక్క జీవితాల్ని, మీ కుటుంబ పరిస్థితుల్ని గమనించిన ప్రభు ఖచ్చితంగా సూటిగా తేటగా మీలో ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నామములో దేవుని కటాక్షం మీ మీద నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్దామా ఆమేనని? సో కటాక్షము అనే మాటకి సరైన తెలుగు నిర్వచనం, అర్థము ఏంటయ్యా అనంటే చాలా పర్యాయ పదాలు ఇచ్చారు. కటాక్షం అనే పదానికి మీనింగ్స్ చూస్తే చాలా అర్థాలు ఉన్నాయి. సో సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, దేవుడు మనిషి ఎడల చూపే కృప. కటాక్షం అంటే దేవుడు మనిషి ఎడల చూపే కృప. కటాక్షము అనే పదానికి అనేక అర్థాలు రాశారు. బైబిల్ నిఘంటువులు ఏమని రాశారంటే, కృప, కనికరం, జాలి, దయా, వాత్సల్యం, ఇవన్నీ ఒకే కోవకి చెందినవి. కరుణన్న, కటాక్షమన్న, జాలన్న, దయన్న, కృపన్న, వాత్సల్యమన్న, ఇవన్నీ ఒకే అర్థాలు. సో సింపుల్గా అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే, దేవుడు మనిషి ఎడల చూపే కృప. ఇక్కడ మోషేతో ప్రభు అంటున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నా సన్నిధి నీతో వస్తుంది, వెళ్ళు. అద్భుతంగా బయలుదేరాడు మోషే. ఐగుప్తిలో ఉన్న దేవుని ప్రజల్ని విడిపించడం కొరకే, కనానుకు నడిపించడం కొరకే దేవుడు మోషేని
ఎన్నుకున్న విధానం, నడిపించిన విధానం చాలా అద్భుతంగా ఈ నిర్గమకాండం చదువుతున్నప్పుడు అనేకమైన సత్యవాక్యాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. తప్పకుండా ఈ ఉపవాస కూడికల్లో ఎన్నో రోజుల నుంచి మీరు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దాటి వెళ్ళేవాడు కాదు. ప్రతి ఒక్కొక్కరి మీద ఆయన కటాక్షం నిలిచి ఉండునుగాక. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారట, వాళ్ళిద్దరు స్నేహితులే. ఇలా మాట్లాడుకుంటున్నారట. ఒక స్నేహితుడు అన్నారట, బాబు ఏరా, నేనేమైనా నీకు అప్పున్నానా? నేను నీకేమన్నా అమౌంట్ అప్పున్నాను, ఏమైనా ఇవ్వాల్సినవి ఉన్నాయా? బ్యాలెన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ అని ఉండిపోయిందా? స్నేహితులు కదండి, ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ చేసినప్పుడు ఇద్దరు ఒకే హోటల్కి వెళతారు. ఒకవేళ టిఫిన్ చేసేటప్పుడు బిల్ కట్టాలంటే వదిలేరా నేను కడతానులే అనని వాడు కడతాడు. సో ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా, బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా, సో జర్నీ చేసినా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు, స్నేహితులు కదండి. ఏది చేసుకున్నా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుని చేసుకుంటూ ఉంటారు. సో అడుగుతున్నాడట స్నేహితుడు, ఏమని అడుగుతున్నాడంటే, ఒరే నీకేమన్నా నేను అప్పున్నానా? లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడప్పుడే క్లియర్ చేసేసినావు. మరి ఏంటో రోజు రోజుకి నీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో అది స్నేహితుల బంధం కాబట్టి ఒకరంటే ఒకరికి ఆప్యాయత ఉంటుంది, ఒకరంటే ఒకరికి అనురాగం ఉంటుంది, ఒకరంటే ఒకరికి మమకారం ఉంటుంది. సో దేవుడు కూడా మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. కొండ మీద 40 రాత్రింబగళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాలు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నిన్ను చూసినప్పుడు నేను జాలి పడుతున్నాను, నిన్ను చూసినప్పుడు నేను కరుణ చూపించాలనుకుంటున్నాను, వాత్సల్యం చూపాలనుకుంటున్నాను, దయ చూపించాలని ఆశపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రశ్న, దేవుడు మన మీద ఆయన కటాక్షం చూపిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? లేదా దేవుడు మనల్ని కటాక్షిస్తే ఏం జరుగుతుందో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు నామములో దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీ జీవితంలో జరుగునుగాక. ప్రియులారా, మీకు ఇంకొంచెం అర్థవంతంగా చెప్పాలంటే, మహారాజైన సొలొమోను ఏమంటాడంటే, జ్ఞానంతో మాట్లాడుతూ, రాజు యొక్క కోపమంట, రాజు యొక్క కోపమట సింహ గర్జనలా ఉంటుందంట. సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో ఇక అక్కడ ఎవరు ఉండడానికి అవకాశం లేదు, పరుగులే. సింహ గర్జనలా ఉంటుందంట రాజుగారు కోపిస్తే. మరి రాజుగారి కటాక్షం ఎలా ఉంటుంది అది కూడా రాశాడు. రాజు కటాక్షం ఎలా ఉంటుందని అన్నాడంటే, గడ్డి మీద మంచు కురిసినట్లు ఉంటుందంట రాజుగారి కటాక్షం. మనుషులు కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో కటాక్షం చూపుతుంటారు, జాలి పడుతూ ఉంటారు. ఎవరికైనా బాగాలేదనుకోండి, వాళ్ళ హాస్పిటల్లో పెట్టారండి, హాస్పిటల్లో ఉన్నారు, సివియర్ కండిషన్లో ఉంది అని అంటే, అయ్యయ్యో అవునా వాళ్ళకి ఇలా జరిగిందా అని వెంటనే జాలి పడటమో దయ చూపడమో చేస్తూ ఉంటారు మనుషులు. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ నాన్నగారు పట్టించుకోవట్లేదు, వాళ్ళ మమ్మీయే కష్టపడాలి, అమ్మ రెక్కలు ముక్కలు వేసుకుని వచ్చే పేమెంట్ పిల్లల చదువుల నిమిత్తమే హాస్టల్ బిల్ కడతా ఉంటుంది, పిల్లలకి ఏం కావాలని చూసుకుంటుంటుంది. ఈ మాటలు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో వీళ్ళ నాన్నగారు వీళ్ళని పట్టించుకోవట్లేదా, వీళ్ళ అమ్మగారే చూసుకోవాలా, అయ్యయ్యో ఎంత మంచి పిల్లలండి వీళ్ళు అని వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దయ చూపిస్తూ ఉంటాం, జాలి కలుగుతూ ఉంటుంది. మనుషులుగా మనం వ్యక్తిత్వంలో ఉన్నాం కాబట్టి. రాజు కటాక్షాన్ని గురించి కూడా మీకు చెప్పాను. మరి దేవుడే మనల్ని కటాక్షిస్తే, నీ మీద నాకు కటాక్షము కలిగింది అని అన్నారు కదా ప్రభు, ఆయనే మన మీద కటాక్షం చూపించారు అనుకోండి, మన జీవితాలు ఎలా ఉంటాయో కొన్ని విలువైన మాటలు చెప్పే ముందు
దేవుడు అసలు ఎవరిని కటాక్షిస్తాడు అనేది కూడా మనం ప్రశ్న రావాలి. దేవుని కటాక్షం కూడా ఎవరి మీద ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే బైబిల్లో యోబు గ్రంథకర్త ఇలా అన్నాడు, దేవుడు ఎవరిని కటాక్షిస్తాడనంటే ఆ దేవుణ్ణి మనం బ్రతిమాలుకుని ఎడల ఆయన మనల్ని కటాక్షించును అన్నాడు. బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా ఆయన కటాక్షం మన మీద ఉంటుందండి. ఎవరైతే దేవా నువ్వు నన్ను కరుణించయ్యా, దేవా నీ కనికరం నా మీద నుంచి దాటి వెళ్ళొద్దు ప్రభువా. చిన్నపిల్లలను చూడండి, వాడు అన్నం తినాలంటే వాళ్ళమ్మ చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడాలి, లేకపోతే బతిమాలాలి. సో ఎంత బతిమాలుకున్నా సరే వాడు తిండు. మొత్తం మీద ఏదో విధంగా వాడిని రిక్వెస్ట్ చేసుకుని అయినా సరే బతిమాలి గోరు ముద్దలు పెడతా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఏదైనా మనకి షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురావాలి, కిరాణా షాప్ దగ్గరికి పోయి ఉప్పో పప్పో ఏదో ఒకటి తీసుకురావాలంటే వాడు షాప్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళమ్మ బతిమాలుతూ ఉండాలి. యోబు అదే అంటాడు, దేవుణ్ణి మనం బతిమాలుకుంటే ఆయన మనల్ని కటాక్షిస్తాడని 33:26 చెప్పాడు యోబు గ్రంథంలో. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో 33:26 యోబు గ్రంథంలో చూస్తే దేవుణ్ణి మనం బ్రతిమాలుకుంటేనట ఖచ్చితంగా ఆయన మనల్ని కటాక్షిస్తాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో కొద్ది రోజులుగా, నెల రోజుల పైనే చాలా ప్రార్థన అంశాలు మనం చేస్తూ వచ్చాం. దేవుణ్ణి చాలా బ్రతిమాలుకుంటున్నాం, రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఈ రాత్రి మీ జీవితాల్లో కూడా ఇంతవరకు చేసిన ప్రార్థనల కంటే ఈ 2-3 రోజులు కూడా మరింత వేగవంతమైన ప్రార్థన, శక్తి లోపం లేకుండా ప్రార్థన. ఒక న్యాయాధిపతిని, అన్యాయస్తుడైన న్యాయాధిపతిని, ఒక విధవరాలు ఎలా రిక్వెస్ట్గా అడిగిందో, న్యాయం చేయండి అయ్యా, జరిగించండి అయ్యా, ఎలాగ బ్రతిమాలుకుందో దివారాత్రులు మొరపెట్టుకునే వాళ్ళకి ఆ న్యాయం తీరుస్తాడు తప్పకుండా. ఈ ఉపవాస ప్రార్థనలు ఏది వ్యర్థం కాదు. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు మీ ఎడల జరిగించునుగాక. కుడి చేతులపైకి అందరు విశ్వాసంతో హల్లెలూయా అని చెప్పండి. సీరియస్గా కాదు, అందరూ సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. ఓకే, ఎవరిని దేవుడు కటాక్షిస్తాడంటే ఆయన్ని బతిమాలుకుంటే ఆ బిడ్డలందరినీ దేవుడు కటాక్షిస్తాడు. బైబిల్లో ఇలా రాస్తుంది కదా, బేదల్ని కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. కొన్నిసార్లు పేదోళ్ళు మనకి కనబడ్డారు అనుకోండి, ఏదో సహాయం చేయాలనిపిస్తూ ఉంటుంది మనకి. మనుషులుగా మనమే జాలు చూపిస్తూ ఉంటాం, మనుషులుగా మనమే మనసు తరుక్కుపోతుంది. ఏదో వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. మరి ఇన్ని రోజులుగా మీరు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు, ప్రతిరోజు దూరమైన భారమైన ఈ 40 డేస్లో ఏ రోజు మానకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మిమ్మల్ని ఊరకనే ఆయన ఏం పంపించేవాడు కాదు. తప్పకుండా నీ మీద దేవుని కటాక్షం దిగవచ్చునుగాక. ఓకే, ఇప్పుడు సబ్జెక్టులోకి వెళదాం. దేవుడు మనల్ని కటాక్షిస్తే, లేకపోతే దేవుని కటాక్షం మన మీద ఉంటే ఏం జరుగుతుంది చదువుదాం. మొదటి మాట, జెఫన్యా పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్యం. జెఫన్యా పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్యం. తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చటి వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండును. ఓకే, అక్కడ మనం చదువుకున్న మాటలో వారి దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా. చాలు, మొదటి మాట చెరలో నుండి విడిపిస్తాడు అనండి ఒకసారి మీ నోటితో. చెరలో నుండి విడిపిస్తాడు. ఎలా అంటే ఆయన మనల్ని కటాక్షిస్తే, దేవుని కటాక్షం మన మీద ఉంటే, సో డెఫినెట్లీ
ఖచ్చితంగా ఆయన చెరలో నుండి మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. యూదా వారు, యూదా అంటే స్తుతించేవాళ్ళు, యూదా వారిని నేను చెరలో నుండి మరలా విడిపిస్తాను, తప్పిస్తాను, రప్పిస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు మనము కూడా దేవుని సందులో యూదా ప్రజలమే, స్తుతించే ప్రజలమే, దేవుణ్ణి కొలిచే ప్రజలమే, దైవికమైన భక్తిని చేసేవాళ్ళమే. అయినా ఏదో ఒక చెర మనిషిని వేధిస్తూ ఉంది, ఏదో ఒక చెరలోనికి మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆయన కటాక్షిస్తే, దేవుని కటాక్షం నీ మీదకి వస్తే ఖచ్చితంగా చెరలో నుండి యేసు నామములో నీకు విడుదల దొరుకునుగాక. ప్రియులారా, చెర అంటే సింపుల్గా అర్థమయ్యేట్లుగా చెప్పాలి అని అంటే, బైబిల్లో ఐగుప్తి చెర ఉంది. ఐగుప్తి చెరను గురించి మనం చదివితే ఒక్క మాటలో సింపుల్గా ఈజీగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే, చెర అంటే పాపము, వ్యసనము, బానిసత్వము. జైల్లో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, లోపలే ఉండాలి, బయటికి రావడానికి అవకాశం లేదు. ఈరోజు మనిషి కూడా ఒక చెరలో ఉన్నాడు, బంధించబడ్డాడు. ఇశ్రాయేలీలు, యూదావారు ఐగుప్తి చెరలో ఉంటే, ఈరోజు అనేకులు పాపం అనే చెరలోకి వెళ్ళిపోతున్నారు, వ్యసనం అనే చెరలోకి వెళ్ళిపోతున్నారు, అలవాట్లు అనే చెరలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని కటాక్షం నీ మీదకి దిగొస్తే ఖచ్చితంగా చెరలో నుంచి నీకు విడుదల దొరుకునుగాక. చూడండి, బైబిల్లో ఒక మాట చదివిస్తాను. ఆమోసు ప్రవచన పుస్తకం 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే అక్కడ ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పిస్తున్నాను. శ్రమ నొందుచి ఉన్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పిస్తున్నాను. ఐగుప్తి బానిసత్వంలో ఫరో చేతి క్రింద ఇంచుమించు ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగానే ఉన్నారండి. ఆ బానిస బ్రతుకులోనే నడిపించబడుతూ వచ్చారు. మోషేను దేవుడు ఎన్నుకుని వాళ్ళని అద్భుతంగా ఆ బానిసత్వం నుంచి విడిపించి నడిపించాడు. శ్రమ నొందిన నా జనులను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మీలో మీ అంతరంగంలో ఏదో ఒక శ్రమతో కుమిలిపోతున్న వాళ్ళు ఉంటారు. హృదయ ఆవేదన తట్టుకోలేక, ఎందుకు నాకే, నేను ఎంతగా భక్తి చేస్తున్నా నాకెందుకు ఇలా జరుగుతుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రభు అదే మాట్లాడుతున్నాడు, శ్రమ నొందిన నా జనులకు ఇశ్రాయేలీలను నేను విడిపిస్తాను అని. చాలామందిని మీరు చూడండి, వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న వేదన, ఆవేదన. మంచిగానే ఉంటారు భక్తి విషయాల్లో, కానీ వాళ్ళకి శ్రమ ఎదురవుతున్నప్పుడు అనుకుంటుంది, ఏమనిపిస్తుంది అంటే, నాకెందుకు ఈ శ్రమ అనుకుంటారు. శ్రమ నొందుతున్న తన జనులైన ఇశ్రాయేలునే దేవుడు విడిపించాడు. ఈ రాత్రి ఈ ప్రార్థన కోడికలో పాల్గొన్న ఒక్కొక్కరి యొక్క శ్రమ, నువ్వు కన్నీళ్లు విడిచడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించానని ఎలాగ దేవుడు చెప్పాడో, ఈ రాత్రి నీ కన్నీళ్ళు, నీ దుఃఖం, నీ బాధ, నీ నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవునుగాక. యేసయ్య చెరలో నుంచి నిన్ను విడిపించునుగాక. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? చెరలో ఉన్న వాళ్ళని విడిపించడం కొరకే ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం. దీనులకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికే నేను వచ్చానని ప్రభు చెప్పాడు. మనిషి ఇప్పుడు పాపం అనే చెరలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒక్క బ్యాచ్, కొందరైతే పాపం అనే వ్యసనంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కొందరు. మరికొంతమంది ఎలా ఉన్నారంటే సాతాను చెరలోనికి వెళ్ళిపోతున్నారు మరికొంతమంది. పౌలు అదే చెప్తున్నాడు. చూద్దాం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో చూస్తే,
సాతాను చెరలోకి కొందరు వెళ్ళిపోతున్నారట. చూద్దాం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:24. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై ఓకే, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయనేమో. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున, నెక్స్ట్ రిఫరెన్స్, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, చెరలో ఉన్న వీరిని వాని ఊరిలో నుండి తప్పించుకుని మేల్కొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు, ఓకే, జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. సందర్భాలని చెప్తే ఆ పై వచనాల్లో మనం చూస్తే సాతాను చెరలో నుండి అని మాట్లాడుతున్నాడు. కొందరేమో ఐగుప్తి చెర అనే పాపంలో కొందరుంటే, మరికొంతమంది ఏమో సాతాను చెరలోనికి, వాడి యొక్క ఉరిలోనికి, వలలోనికి అనేకులు సమకూడిపోతున్నారట. ఇప్పుడు ప్రభు నిన్ను కటాక్షించింది ఎందుకంటే ఆ చెరలోనికి నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను తప్పించడం కొరకే నీ మీద ఆయనకి కటాక్షం కలుగుతుంది. కొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే వాటిని మనం విడిచిపెట్టేద్దామని అనుకుంటున్నా సరే నిన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. సాతాను నిన్ను అలాగా ప్రేరేపిస్తూనే ఉంటాడు. అందుకే ఇక్కడ ఈ మాట ప్రభు పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు, సాతాను చెరలో నుండి కొందరిని విడిపించినట్లు. ఈ రాత్రి ఐగుప్తి చెర అయినా సాతాను చెరలో ఉన్నవారినైనా దేవుడు ఖచ్చితంగా కటాక్షించి యేసు నామములో మీకు విడుదల ప్రకటించునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, రూతు ఒకప్పుడు ఆమె మోయాబురాలు. మోయాబు అంటేనే మోయాబీలు ఎవరో మీకు తెలుసు, లోతు సంతతి, వక్ర జనాంగం. మోయాబులు అమ్మోనీయులు ఎవరంటే వాళ్ళు నిజంగానే పాపపు సంబంధమైన ప్రజలు, శపించబడిన ప్రజలు. అలాంటిది రూతు ఎవరు అంటే మోయాబీరాలు, ఒకప్పుడు మోయాబీరాలు. ఆమె అద్భుతంగా బెత్లెహేంలో అడుగుపెట్టింది. బెత్లెహేంలో అడుగు పెట్టడమే కాదు, బోయాజు పొలంలో కూడా వచ్చింది. ఇప్పుడు అత్తమ్మతో ఓ మాట చెప్తుంది, నీ సెలవైతే నేను బోయాజు పొలంలోకి వెళ్తాను. వెళితే సమీప బంధువుడు ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నావు కదా, ఆయన గీని నన్ను కటాక్షిస్తే నా జీవితం ధన్యతగా మారిపోతుంది. నిజంగానే మోయాబు ఓ పాపపు సంబంధమైన స్థితిలో ఉన్న ఆమెను బెత్లెహేములోకి తీసుకురావటం ఒక అద్భుతం. వచ్చిన ఆమె బోయాజు పొలంలోకి రావటం మరొక అద్భుతం. అయితే ఇప్పుడు బోయాజు కటాక్షం రూతు మీదకి వచ్చింది. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. రూతు పుస్తకం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూద్దాం. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నీ సెలవైతే నేను పొలంలోకి వెళ్ళి ఎవని కటాక్షం పొందగలను, ఎవని, ఆ మాట టిక్ చేయాలి మీరు, ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెన వాళ్ళ వెనకాల నేను పరగ తీసుకుని ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి వెళ్ళు అని చెప్తుంది. ఎవని కటాక్షం నేను పొందుకుంటాను అంటే వాస్తవంగా మోయాబురాలైన రూతుకి కటాక్షం దొరకకూడదు. మోయాబీలంటేనే శపించబడిన ప్రజలు. కానీ దేవుని యొక్క సంకల్పం చూడండి, దేవుని ఏర్పాటు చూడండి. బోయాజు పొలంలోకి తీసుకొచ్చి బోయాజు రూతు మీద కటాక్షం కలిగినట్లుగా ప్రేమగా మాట్లాడి ఆదరించి ఇలా అంటాడు. బోయాజు ఏమంటాడంటే, ఇదిగో కుమారి అని మాట్లాడుతూ ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు చేసింది నాకు వినబడ్డది, అత్తకు నువ్వు ఏమైతే చేసావో అవన్నీ నేను విన్నాను, నీ మీద నాకు కటాక్షం కలిగిందని అద్భుతమైన మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆత్మీయులైన మీరు ఈ విషయాన్ని ఆలోచించండి. దైవికమైన భక్తి చేస్తున్న మీ అంతరంగాల్లో కొన్ని చిన్న చిన్న లోపాలు,
అవి కూడా ఈ రాత్రి దేవుడు మన్నించి క్షమించి విడిచిపెట్టేటట్లుగా చేసి చెర అనే ఏ పాపం మీ దగ్గరికి రాకుండా దేవుడు మిమ్మల్ని కటాక్షించునుగాక. ఒక సందర్భం మీకు చెప్తానండి. ఏమిటయ్యా అనంటే, ఈ రోజున మనిషికి ఇది పాపము అని తెలిసి కూడా ఎందుకు అటువైపు వెళ్ళిపోతున్నాడు మనిషి? ఆలోచించండి. అసలు ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద రాస్తుంది కదా, ఏమని? పొగ తాగటం ఆరోగ్యానికి, దాని పైనే రాశాడు కదా. మరి ఎందుకు తాగుతున్నావురా నువ్వు అని అడిగామనుకోండి, వాడేమంటారంటే అందరూ తాగుతున్నారు కాబట్టి మేము తాగుతున్నాం. అది పాపమని వాడికి తెలుసు కూడా న్యాయబద్ధంగానే మాట్లాడుతుంటాడు. ప్రభుత్వంలో అక్కడ బాక్సెస్ ఆ సిగరెట్ పెట్టి పైనే రాస్తుంది పొగ తాగటం ఆరోగ్యానికి హాని, అయినా అందరూ చేస్తున్నారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పే మాట ఉంటే అందరూ వెళుతున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. బ్రాంది తాగేవాడిని అడగండి, ఎందుకు తమ్ముడా అట్లా చేస్తున్నావు, ఎందుకు చిన్న వయసులో అలాంటి అలవాట్లు అంటే వాడు చెప్పేది ఏంటంటే ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చేసినప్పుడు మీరేంటండి మాకు చెప్పేది అంటున్నారు వాళ్ళు. పాపం అని తెలుసు కూడా అటువైపుకి మనిషి పోతూ ఉన్నాడు. ఇది వ్యసనం అని తెలుసు కూడా అటువైపుకి ప్రజలు వెళ్ళిపోతున్నాడు. ఇంకో కోణంలో ఆలోచించాలంటే, కొన్ని ఈ ప్రస్తుత కాలంలో అనేకమైన యవ్వనస్తుల మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి. అఘాయిత్యాలకు ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. ఎన్నో న్యూస్లో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పేది ఏమిటంటే, వాళ్ళ TV9 వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించి న్యూస్ ఇచ్చేవాళ్ళు చెప్పే సలహాలు ఏమిటంటే, ఎందుకు ఇంత అక్రమానికి ప్రజలు పాల్పడిపోతున్నారు, ఇంత చిన్న వయసులోని ఇంత అఘాయిత్యాలకి ఎందుకు పాల్పడుతున్నారు, యాసిడ్ పోసేస్తున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు, అత్యాచారాలు చేసేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సలహాలు ఏమిటంటే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు. ఒక కోణంలో ఆలోచిస్తే వాళ్ళు ఇలా అంటుంటారు, మేము చేయకూడదు అనుకున్నామండి, కానీ ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకుంది కాబట్టి మేము అలా చేసామని ఒక కోణంలో మాట్లాడేవాళ్ళు కొందరు. ఢిల్లీలో ఆ మధ్యకాలంలో ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంటే గ్యాంగ్ రేప్ జరిగింది. ఎందుకు అలా జరిగిందని వివరాల్లోకి వెళితే వాళ్ళు చెప్పే మాట, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ని బట్టి కొంతమంది చెప్పే మాటలు అలా ఉంటాయి. మరికొంతమంది డ్రెస్ అలా వేసుకుంటే మేము స్వేచ్ఛ ఉంది కాబట్టి, మాకు స్వాతంత్రం ఉంది కాబట్టి ఇలాంటి మేము బట్టలు వేసుకోకూడదా అని వాళ్ళు మాట్లాడుతూ, అలా అనుకుంటే వాడి బుద్ధి ఏమైంది అని మాట్లాడేవాళ్ళు కొందరు. సో ఏ కోణంలో మనం ఆలోచిస్తున్నా ఇది పాపము, దాన్ని విడిచిపెట్టాలని అనేవాళ్ళు కాకుండా బుద్ధి సరిలేక వాళ్ళు అటువైపుకు ఫోకస్ చేస్తారు. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. సో ఇంకొంచెం మీకు అర్థమయ్యే కోణంలో నేను చెప్పాలంటే, ఫస్ట్ టైం ఎవరైనా పాపానికి పాల్పడేటప్పుడు వాళ్ళలో భయం ఉంటుంది. సిగరెట్ తాగుతున్న పిల్లలు, 10th క్లాస్ 9th క్లాస్ స్టేజ్లో ఉన్న పిల్లలు, స్కూల్ గోడ దాటేసి సిగరెట్ తాగేస్తున్న పిల్లలు ఉంటారు కొందరు. వాడు ఫస్ట్ టైం సిగరెట్ తీసుకుని తాగే టైంలో వాడు ఎవరైనా చూస్తున్నారా, మాస్టర్ గారు ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరున్నారో అస్సలు ఎంత భయపడుతూ ఆ పాపం చేస్తారంటే అంత భయం ఉంటుంది వాడికి. 10 రోజులు పోయిన తర్వాత వాడికి ఆ భయం ఏమి ఉండదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. సేమ్ యాస్టీస్ ఇప్పుడు ప్రజల్లో ఉన్న స్థితి ఏంటంటే, చెరలోకి ఎలా వెళ్ళిపోతున్నారంటే, ఫస్ట్ టైం భయపడ్డారు, తర్వాత అలవాటు అయిపోయింది కాబట్టి అది కామన్ అయిపోతుంది. ఈరోజు కొన్ని దేశాల్లో మీరు చూడండి, మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంట, ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంట. అలాంటి పద్ధతులు వచ్చేసినాయి. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే భయం లేకే, బుద్ధి సరిలేకే. ఇప్పుడు కొన్ని చోట్ల శరీరం కాలుతూ ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ మాట వినకపోతే
అట్లోస కాల్చి వాడికి అట్లోస్ అంటించి ఉంటుంది. శరీరం కాలిపోయిన చోట మీరు వెళ్ళి సూది కాదు, ధాన్యం బస్తాలు కుట్టే దాన్ని ఏమంటారు మనం, డబ్బలమేనా, అది తీసుకొచ్చి గుచ్చినా కూడా స్పర్శ తెలియదు. ఏ అంటే వాత వేయబడిపోయింది కాబట్టి. ఈరోజు చాలామంది చెరలోకి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, తెలుసు కూడా అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మనస్సాక్షి పూర్తిగా వాత వేయబడిపోయింది. కొందరు ఐగుప్తి చెర, మరికొంతమంది సాతాను చెర. అందుకే వాళ్ళ బుద్ధి సరిలేకే అందులోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రాత్రి ఏ పాపం అనే ఊవిలోకి వెళ్ళిపోతున్న, దైవ భయం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాం, వారిని దేవుడు దర్శించి యేసు నామములో ఈ రాత్రి విడిపించునుగాక. వాళ్ళకి మంచి మనస్సాక్షిని దేవుడు దయచేయునుగాక. ఈరోజే మోయాబు అనే పాపం విడిచిపెట్టి బోయాసు పొలంలోకి వచ్చి దేవుని కటాక్షం వాళ్ళు పొందుదురుగాక. ఈ రాత్రి విడుదల వాళ్ళకి దొరుకునుగాక. ఒక సేవకుడిగా, ఒక అన్నగా నా ప్రార్థన, ఈ కూడికలో పాల్గొన్న మీ అంతరంగాల్లో వాత వేయబడిన మనస్సాక్షి మీకు ఉండకూడదు. ఏదైనా చిన్న మిస్టేక్ మీ అంతరంగంలో కలిగితే వెంటనే పశ్చాత్తాపం వచ్చేసేటట్లుగా, దేవుని పాదాల మీద పడేటట్లుగా, ఆయన కటాక్షము కోరుకునేటట్లుగా. దావీదులో చూడండి, జస్ట్ సౌలు చిన్న వస్త్రం కోసుకుంటేనే వెంటనే మనసు నొచ్చిపోయిందండి. ఎంత పశ్చాత్తాపడిపోయాడు. ఈరోజు నీ అంతరంగంలో ఇలాంటి పశ్చాత్తాపం రావాలి. ఆయన కటాక్షం చూపితే ఖచ్చితంగా నువ్వు ఐగుప్తి చెరలో నుంచి విడుదల దొరుకునుగాక. ఓకే, రెండో మాటలకు వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, దేవుడు మనల్ని కటాక్షిస్తే ఏం జరుగుతుంది చూద్దాం. లేవి కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం. లేవి కాండం 26:9. ఎలాగనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానాన్ని కలుగజేసి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. చాలు. రెండవదిగా నేను మిమ్మల్ని కటాక్షించి, రెండవది దేవుడు మనల్ని కటాక్షిస్తే సంతానం కలుగు చేస్తాడు. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం కలుగు చేసి అన్నాడు. సో మనం ఇంచుమించు ఒక నెల రోజుల పైనే ఈ ప్రార్థన అంశం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. కొత్తగా వివాహమైన వాళ్ళ కొరకు, ఆల్రెడీ వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిన సంతానం అనేది లేక ఇబ్బంది పడుతూ సఫర్ అవుతున్న వాళ్ళ గురించి ప్రతిరోజు ప్రేయర్ పాయింట్లో అడుగుతున్నాం దేవుణ్ణి. ఈ రాత్రి దేవుడు ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను కటాక్షించాను కనుక యేసు నామములో మూయబడిన గర్భం తెరవబడునుగాక, సంతులేని వారిని ఇల్లాలుగా మార్చునుగాక, కుమారుల సంతోషగల తల్లిగా మార్చునుగాక. ప్రభు కటాక్షం చూపితే ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే కృప దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అది దేవుని కటాక్షం వారి మీద ఉండాలి. ఈ రాత్రి మీరు అలాగ ప్రార్థన చేసుకోండి. ఎవరికైతే సంతానం లేమితో బాధపడుతున్నారో మీరు అడగవలసింది ఏంటంటే, ప్రభా ఇన్ని రోజులుగా నీ సన్నిధిలో నేను గోజాడుతూ వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే బ్రతిమాలుకుంటూనే వచ్చాను అయ్యా. ఉపవాసాలు ఉన్నాను, కన్నీళ్లు కార్చాను, రోధించాను, వేదన పడుతూ ఉన్నానయ్యా. నీ కటాక్షం నా మీదకి రానివ్వండి, నన్ను దాటిపోవద్దు ప్రభా అని ఎవరైతే వినయ భయభక్తులతో దేవుని పాదాలు పట్టుకుంటారో వారిని ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. యేసు నామంలో వారి ఇంటిలో ఒక అద్భుతమైన కార్యము జరిగించునుగాక. బైబిల్లో చూస్తే రేచల్ అంటే రాహేలు తన భర్తతో ఇలా మాట్లాడుతుంటుంది. ఏమంటుందంటే, సంతానమియ్యి అని అడుగుతుంది, లేకపోతే నేను చస్తాను అంటుంది. ఏమండి, చావు మనం కోరుకోకూడదు కదా. కొన్ని సందర్భాల్లో మనుషులు పెట్టే నిందను భరించలేక, మనుషులు మాట్లాడే మాటలు
అది హృదయంలో ఆవేదనగా మారిపోయి ఇక చనిపోతే బెటర్ ఏమో అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. చావు మనం కోరుకోకూడదండి. నాకు సంతానమే లేకపోతే చస్తాను అంటది. అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నేనేమైనా సంతానం ఇవ్వటానికి దేవుణ్ణా? దేవుడు స్థానంలో ఉన్నానా? ఆశ్చర్యం, వాళ్ళ అక్కను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈమెకి పిల్లలు లేరు, వేదన చెందుతూ ఉంటుంటే ఈమెను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశ్చర్యం చెప్పనా, ఎవరికైనా లేటుగా పిల్లలు పుట్టారంటే, ఎవరికైనా గర్భఫలం విషయంలో ఆలస్యం అవుతుందంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని ఏదో దేవుడు బాధ పెట్టాలని మరొక విధంగా ఏమీ మీరు థింక్ చేయాల్సిన పని లేదు. బైబిల్లో లేటుగా పుట్టిన పిల్లలు అందరూ కూడా గొప్ప ప్రయోజకులు అయిపోయారు అంతే. ఆమెను చెప్పండి ఒకసారి. ఇప్పుడు రాహేలుకి యాకోబుకి ప్రేమించి దేవుడు ఇచ్చిన వరపుత్రుడు ఎవరో తెలుసా? యోసేపును దేవుడు, రాహేలు వాళ్ళ కుమారుడు యోసేపు. అంతకుముందు లేయమ్మకు పుట్టిన పిల్లలందరికంటే కూడా, రూబేను, షిమ్యోను వీళ్ళందరికంటే కూడా జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి వచ్చింది? ఫలించెడు కొమ్మ ఎవరు? ఊట వద్ద ఫలించే కొమ్మ ఎవరు? సంస్థానంలో రాజు తర్వాత ఒక అధిపతి స్థానంలో ఉన్నదా ఎవరు? అందుకే ఈ రాత్రి మీరు మరీ బాధపడి దుఃఖపడవలసిన పని లేదు. నాకు ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడేమో అని విశ్వసించండి, కోరుకోండి. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. మీరు ఆ మాట చదవండి, ఆ మాటలు ఒకసారి చదివితే. అండ్ ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం తీయండి ఆ మాటలు ఒకసారి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతుంటా. నాకు గర్భఫలమేమో, నాకు గర్భఫలమేమో లేని యెడల నేను చచ్చేదను, నేను చచ్చిపోతాను, దుఃఖేస్తాను అని అనుకుంటుంది. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను. 22వ వచనం చూస్తే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె గర్భము తెరిచెను. కింద వచనంలో చూస్తే యోసేపు అని పేరు పెట్టెను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్య నామాన్ని మహింపరచండి. మీరు ఇదే ప్రార్థన చేసుకోవాలి, ఇదే అడగాలి. దేవుని పిల్లలు సంతానం లేట్ అవుతుందని సఫర్ అయ్యి బాధపడి వేదనతో ఉండొద్దు. తప్పకుండా యోసేపు లాంటి కొడుకుని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక అద్భుతమే యేసు నామములో ప్రభు జరిగించునుగాక. అసాధ్యమైనది లేదు. ఇంకో కోణంలో కూడా మీకు చెప్తాను. హన్నా, ఆమెకి సేమ్ ప్రాబ్లం. వాళ్ళ తోడు కోడలికి ఏమో పిల్లలు ఉన్నారు, ఈమెకేం పిల్లలు లేరు. భర్త అక్కడికే చెప్తున్నాడు, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కదా, ఎందుకు అంత బాధపడిపోతాను? కుదరదు, నాకు ఒక పిల్లోడు కావాలండి. దేవుని సంధికి వెళ్ళింది, అడుగుటం ప్రారంభించింది. ఎలా అడుగుతుందో తెలుసా? ఒక్క మగ పిల్లోడిని ఇస్తే నీకు ఇచ్చేస్తానయ్యా. ఆమె ప్రార్థనలో పూర్తిగా ఒప్పుకుంటుంది. డౌట్తో ప్రార్థన చేయట్లేదు, కన్ఫామ్గా అడుగుతుంది, నిశ్చయంగా అడుగుతుంది. అలాగే దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు కూడా చక్కని సమూయేలు అనే ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ సమూయేలు కూడా ఎంత ప్రయోజకుడయ్యాడు. దాను మొదలుకొని బెయిర్షాబ వరకు ఆయన విస్తరించిన దాని ఖ్యాతి వ్యాపించిందంటండి. అందుకని పిల్లలు పుట్టే విషయంలో ఆలస్యం అవుతుంది. ఈ 40 రోజులు ప్రార్థనలో కూడా నేను చేసుకున్నాను, అడుగుతున్నాను, దేవుడు నన్ను మర్చిపోయాడా, జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అస్సలు మీరు డోంట్ వరీ, బీ హ్యాపీ. దేవుని మాటను నమ్మండి, విశ్వసించండి. ఆయన కటాక్షం నీ మీదకి వస్తే ఖచ్చితంగా అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. సమూయేలు లాంటి చక్కని బిడ్డలను, గర్భఫలం లేని వారి జీవితంలో
ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యం జరిగించునుగాక. ఇంకా చెప్పుకోవాలంటే జకరియా, ఎలిజబెత్ వాళ్ళు ఎంత మంచి భక్తి పరులండి. వంతు ప్రకారం దేవుని మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, నీతి న్యాయాలు నీతి మార్గాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ వాళ్ళకి ఆలస్యమైంది పిల్లల విషయంలో. దేవదూత వచ్చి మాట్లాడింది జకరియతో, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పుత్రుడు ఎలాంటివాడు తెలుసా? యోహాను. యోహాను మండుచు ప్రకాశించే దీపం. అనేకమైన ప్రజల్ని దేవుని వైపు త్రిప్పే ఒక ఆయుధంలాగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. కాబట్టి లేట్ అవుతుంది, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని మీరు బాధ పెట్టుకోవాల్సిన పని లేదు. లేట్ అయినా ఆశ్చర్యమే ప్రభు చేస్తాడు. చక్కని బిడ్డల్ని మీకు బహుమానంగా ఇస్తాడు. యేసయ్య ఈ మాటలన్నీ ఫలింపచేయునుగాక. బైబిల్లో ఆది కాండం దగ్గరికి వస్తే అక్కడ ఒక సందర్భం మీకు చెప్తాను. ఒకసారి చూడండి. ఎబ్రీ పత్రిక రాసి చదువుదాం ఈ మాట, తర్వాత ఆది కాండం చదువుదాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ 11:11 చూస్తే అక్కడ శారమ్మ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి. విశ్వాసమును బట్టి సారాయు, విశ్వాసాన్ని బట్టి శారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయసు గతించిపోయింది అయినా గర్భము ధరించుటకు శక్తి పొంది. అక్కడ మాట చూడండి. విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకుని వయసు గతించిపోయిన గర్భము ధరించుటకు శక్తి పొందాను. మీరు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి పేరేంటంటే విశ్వాస వీరుల పట్టిక అనండి. ఒకసారి మీ నోటితో చెప్పండి ఈ పదం, కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రతిరోజు మీరు ఈ 11వ అధ్యాయం రోజు మీరు చదువుకోవాలి. మన విశ్వాసం అభివృద్ధి కొరకు ఈ అధ్యాయం చదవాలి. విశ్వాస వీరులు ఎందరో ఉన్నారు అక్కడ, చాలామంది లిస్ట్ ఉన్నారు. అందులో శారమ్మ పేరు కూడా యాడ్ అయింది, రాహాబు స్త్రీ పేరు కూడా యాడ్ అయింది. వీళ్ళ యొక్క జీవితాన్ని మనం చూస్తే వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళకి దేవుడు కార్యాలు చేశాడు. వాగ్దానం చేసిన ఆయన నమ్మదగినోడు, మరచిపోటుకు అన్యాయస్తుడైన వాడు కాదు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి శక్తి పొందుకుని దేవుడు అబ్రహాము శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇంటికి 3 మనుషులు వచ్చినప్పుడు అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? చూద్దాం. ఆది కాండం 18వ అధ్యాయం 3వ వాక్యం. ఆది కాండ గ్రంథం 18వ అధ్యాయం 3వ వాక్యం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా. అంటే అబ్రహాము మీదకి దేవుని కటాక్షం ఉంది కనుకునే వారింటికి వచ్చిన 3 మనుషులు ఒకటే చెప్తున్నారు, మళ్ళా ఏడాది తిరగకుండా నీ ఒళ్ళో చక్కని పిల్లోడు ఉంటాడు. అద్భుతమే. వాళ్ళు ఎందుకు అయ్యేలా జరిగిందంటే దేవుని కటాక్షం వారి ఇంటి మీద ఉంది. సో సబ్జెక్ట్ అంతా ఒకటే, దేవుడు నిన్ను కటాక్షిస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అందుకే ఈ రాత్రి నువ్వు వేడుకోవాల్సింది ఏంటంటే, అడగవలసింది ఏంటంటే, దేవుని కటాక్షం నా మీదకి రావాలి ప్రభా అని నువ్వు కోరుకోవాలి. హైదరాబాద్లో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 జంట నగరాలు. దేవుని మందిరానికి వెళ్ళే ఒక కుటుంబం అక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల కొరకు తిరగలేని హాస్పిటల్ అంటూ ఏమీ లేదు. హైదరాబాద్ అంటేనే చాలా ఫేమస్ హాస్పిటల్ చాలా ఉంటాయి. అందులో ఒక లేడీ డాక్టర్ మాట, చాలా స్పెషలిస్ట్ మాట ఈ పిల్లల విషయంలో. ఆమెకి బాగా స్పెషలిస్ట్, దాన్ని ఏమంటారు, గైకాలజిస్టా? కరెక్టేనా? అదే మీకే తెలియాలి కాబట్టి స్పెషలిస్ట్ మాట. ఆమె చాలా సీనియర్ డాక్టర్. ఆమె
అక్కడికి వెళితే ఆ డాక్టర్ అమ్మ ఆ ఫైల్ అన్నీ చూసి చెప్పిన టెస్టులన్నీ చూసి చెప్పిన మాట ఏమిటంటే, మీకు పిల్లలు పుట్టడం అది అసాధ్యం, కల్లో కూడా మీరు ఊహించుకోవద్దు. సో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మీకు అవే పని కాదు అని చెప్పేశారు, డాక్టర్ అని చెప్పేశారు. దేవుడు చేసిన కార్యం, సంవత్సరం నుంచి దేవుని మందిరానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత కదండి దేవుడి దగ్గరికి వచ్చేది. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో చెప్తే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సంవత్సరం తిరగకుండగానే ఆ ఫైల్ అలాగే ఉన్నాయి. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని 2 కవల పిల్లలు పుట్టారండి. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో ఇది దేవుడు చేసిన కార్యం. మన చర్చికి వచ్చే అక్క సునీత అక్క అని ఒక అక్క వస్తారు, వాళ్ళ సిస్టర్ కూడా బెంగళూరులో ఉంటారు. ఆమె సాక్ష్యం కూడా చెప్పారు. ప్రాసెస్ కొరకు చాలా లక్షలు ఖర్చు పెట్టారంట వాళ్ళ అన్యులు, అంటే వాళ్ళ బంధువులు అందరూ కూడా. కానీ బెంగళూరులో వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాతే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడని. కాబట్టి ఈ రాత్రి మీకు ఒకటే విశ్వాసం, సంతాన లేమితో బాధపడుతున్న వారు దుఃఖపడకండి, దేవుడు కటాక్షం కొరకు కోరుకోండి. యేసయ్య మిమ్మల్ని కటాక్షించి చక్కని బిడ్డలను అనుగ్రహించునుగాక. ఓకే, 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. 3rd one, కీర్తనల పుస్తకం 44:3. దేవుడు మనల్ని కటాక్షిస్తే, ఆయన కటాక్షం మన మీదకి వస్తే వారు ఏం జరుగుతుంది? 44:3 కీర్తనలు. వారు ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం విజయం. సో 3వది విజయము కలుగుతుంది. చెప్తారు ఒకసారి సంతోషంగా చెప్పండి ఈ మాట. మీ పక్కలకి షేక్ అండి చెప్పండి, నీకు విజయం కలుగుతుందని చెప్పండి. నిజంగా చెప్తున్నారు మీరు? నాకంటే నీకు ఎక్కువ మార్కులు వస్తాయా? నిజంగా చెప్తున్నారు మీరు? ఒకసారి చెప్పండి మళ్ళా. ఇంకా నయం, నాకే ఎక్కువ మార్కులు రావాలనుకుంటున్నారు మీరు కదా. ప్రభు ఏమంటాడంటే, ఇప్పుడు చాలామంది డిఎస్సికి చాలామంది కాంపిటీషన్ పెరిగిపోతుంది, చాలా సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా గోల్ పెట్టుకుని చదువుతున్నారు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, ఎవరైతే విశ్వాసంతో దేవుని అడుగుతున్నారు, అక్కడ ఆ మాటలు చూస్తే వాళ్ళ ఖడ్గం వాళ్ళకి జయం ఇవ్వలేదండి. ఏమండి, యుద్ధం చేయాలంటే ఖడ్గం ద్వారానే కదా, కత్తి ద్వారానే కదా వాళ్ళు జయాన్ని పొందాలి. వాళ్ళ కత్తి ద్వారా వాళ్ళు విజయం సాధించలేదంట. మరి ఎలా? దేవుడు వాళ్ళని కటాక్షించాడు గనుక, దేవుని బాహు వాళ్ళ మీద చాపబడి ఉన్నది కనుక దేవుడు వాళ్ళకి విజయాన్ని కలుగు చేసినట్లుగా వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రాత్రి ఆత్మీయులైన మీరు ఏ విషయాల్లో ఇంకా అపజయాలు పొందుతున్నారు అంటే, స్టడీస్ అనే కాదు. విజయం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే చదువు. ఒక్క చదువే కాదు, కొన్ని లైఫ్లో కొన్ని సాధించేటప్పుడు కొన్ని అపజయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఫైనాన్షియల్గా కూడా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొని అపజయాల మధ్యలో ఉంటారు. కుటుంబ పరంగా కూడా అనేక అపజయాలు, ఓటమిలు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న గోల్ వాళ్ళు సాధించలేక వ్యాపారాల్లో కూడా కొన్ని అపజయాలు వస్తూ ఉంటాయి. టార్గెట్స్ ఇస్తారు కొన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు చూస్తే, ఈ నెలలో ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఆ టార్గెట్ రీచ్ అవ్వలేక కొన్నిసార్లు వాటి ఎదురైనప్పుడు ఇక నా వల్ల కాదు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన బాహు లేదా ఆయన కటాక్షం మన మీద ఉంటే ఖచ్చితంగా విజయాన్ని మనం పొందుకుంటాం. దావీదుతో సౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? దావీదు నాయనా, నీవు ఘనకార్యాన్ని పూనుకుని విజయాన్ని పొందుతావు. నిజమే కదా, సౌలు ఎంత హైట్ ఉన్నాడో దావీదు ఎంత డౌన్లో ఉన్నాడు. ఇతని చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి, అతని చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? ఏమీ కాదు. దేవుడు బాహువు చాపాడు గనుక, దేవుడు కటాక్షించాడు గనుక గొల్యాతుని పడగొట్టి అద్భుతమైన విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు కూడా అదే కోరుకోవాలి. దేవా, నీ కటాక్షం నా మీదకుంటే నువ్వు ఖచ్చితంగా నాకు విజయాన్ని ఇస్తావయ్యా.
ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా బైబిల్లో మీరు చూస్తే రెఫీదీం అనే ప్రాంతంలో దేవుని ప్రజలు దిగారు. మోషే చేతులు ఎత్తుతూ ఉంటుంటే ఇజ్రాయిలీలు గెలుస్తూ ఉన్నారు. ఎంతసేపు అని చేతులు ఎత్తుతాడు? చేతులు దించుతూ ఉంటుంటే వాటిమి వాళ్ళకి ఎదురొస్తుంది. అహరోను హూరు ఇద్దరు చెరుకో పక్కకు వచ్చి మోషే చేతులు ఆదుకున్నారట. వాళ్ళకి దేవుడు అద్భుతంగా జయమిచ్చాడు కదా. యెహోవా నిస్సి అని పేరు పెట్టారు అక్కడ. మీ జీవితాల్లో కూడా యుద్ధ భూమిలో దేవుడే మనకు జయాన్ని ఇచ్చేది. ఒంటరి పోరాటంలో ఆయనే మనకు జయమిచ్చేది. సేవలో కూడా ఆయనే మనకి జయమిచ్చేది. ఈ రాత్రి మీరు విశ్వసించి కోరుకోండి, ఖచ్చితంగా దేవుని ద్వారా మనం విజయాన్ని పొందుదుముగాక. గిద్యోను యుద్ధం గురించి మాట్లాడతాను. గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి బయలుదేరిన వాళ్ళు ఎంతమందో తెలుసండి? ఇంచుమించు 33,000 మంది బయలుదేరారు. వాళ్ళు బాగానే బయలుదేరారు. అందులో మరలా వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలామంది వెనక్కి వచ్చేసారు. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 10,000 మంది మిగిలారు. గిద్యోను అనుకుంటున్నాడు, ఈ 10,000 మందితోనైనా దేవుడు యుద్ధం చేసి విజయం ఇస్తాడా? వీళ్ళ మీద కూడా నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. మరి ఎవరయ్యా? వీళ్ళకి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెడితే ఇంచుమించు 9,700 మంది పైన వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరంటే 300 మందే. ఇప్పుడు అనుకోవచ్చు, గిద్యోను ఏమనుకుంటాడంటే ఈ 300 మందితో దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు? కొన్నిసార్లు మన ఊహకు అందం. మేము కూడా మాకు ఈ స్థలాలు, ఈ మందిరాలు కట్టే విషయాల్లో ఒక యుద్ధమే మాకు. ఎందుకంటే ఫెయిత్ మీదే కదా మేము ఆధారపడి, విశ్వాసం మీదే ఆధారపడేది. దేవుడు ఈ విషయాలు మమ్మల్ని విశ్వాస పరిమాణాన్ని పరీక్షిస్తూ ఉంటాడనమాట. వెస్లీ అన్న కృపక్కకి ఎంత విశ్వాసం ఉందో ఆయన మీద, పరిపూర్ణమైన ఫెయిత్తోనే ఉన్నారో వాళ్ళని. కొన్నిసార్లు మమ్మల్ని పరీక్షించడం కొరకే ఇలాంటి యుద్ధ భూములు మమ్మల్ని నిలబెడుతుంటాడు దేవుడు. మేము అసలే దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో ఉంటాం. కొన్నిసార్లు మా విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. అపోస్తలులు అదే అడిగారు కదండి. సేవ అంతా విజయ పదం నడిపించబడాలంటే మన ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. అపోస్తలులు అదే అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా అన్నారు. విశ్వాసం లేకుండా ఏది జరగదు. ఇప్పుడు గిద్యోన్ని పరీక్షించాడు దేవుడు. ఆ పరీక్షల్లో అందరూ వెళ్ళిపోయారు. ఉన్నది 300 మందే. దివిటీలు పెట్టాడు. అద్భుతంగా యుద్ధం చేసినప్పుడు ఆ 300 మంది ద్వారానే గిద్యోనికి విజయం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు అలాగే విశ్వసించండి, కోరుకోండి. 2 వాగ్దానాలు మీకు చెప్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 26వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. ఈ ప్రామిస్ ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. నాయనా నీవు ఆశీర్వాదం పొందుదు. ఓకే, నీవు ఘన కార్యాన్ని పూనుకొని, ఏం పూనుకుంటా? నువ్వు ఘన కార్యాలే పూనుకొని ఖచ్చితంగా నువ్వు విజయాన్ని పొందుదువుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. మీ పక్కోళ్ళకి షేకనిచ్చి మాట చెప్పండి, నీవు ఘన కార్యాలను పూనుకొని. కొంతమంది అనుకున్న చేశారులే ఘనకార్యం, ఏం చేశారు? అలా కాదు. వాళ్ళ మొక్కను చూసి చెప్పండి. అమ్మ మీరు చెయ్యిచ్చారు, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చెప్పట్లేదు. ఏమన్నారు గట్టిగా? ఇంకోసారి చెప్పండి. నువ్వు ఘనకార్యాలను పూనుకొని విజయం పొందుదువుగాక. ఆమేన్. సో ఖచ్చితంగా ఈ మిగిలిన 4 నెలలైనా 5 నెలలు ఉన్నా ఈ నెలలో దేవుడు మీ ఇంట్లో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరిగించునుగాక. విజయం దేవుడు మనకి ఇస్తాడండి. మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు ఆయన? నాకు కాన్ఫిడెన్స్ ఉంది, దేవుడికి విశ్వాసం ఉంది, అద్భుతం దేవుడు జరిగించునుగాక. ఖచ్చితంగా చేస్తాడు.
ఇప్పుడు గిద్యోను దగ్గరికి వద్దాం. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. న్యాయాధిపతులు 7:18. నేనును నాతో కూడా ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు ఓకే, మీరును దండు పాలెం అంతటి చుట్టూ బోరలను ఊదుచు ఓకే, యెహోవాకును గిద్యోనుకును విజయం అని కేకలు వేయవలెను. ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాట యెహోవాకు విజయం. చెప్పాలి. యెహోవాకు విజయం, గిద్యోనికి విజయం. ఇప్పుడు రెండు కోణాల్లో చెప్పాలి. ఇంకొకసారి చెప్తాం. యెహోవాకు విజయం, జాన్ వెస్లీ విజయం. ఆమేన్. సో విశ్వాసంతో మనం పలకాలి. ఇంకొకసారి యెహోవాకు విజయం. మీ పేరు చెప్పుకోండి. మీ పేరు తెలీదా? ఇప్పుడు రాదు మీకు. ఇప్పుడు విశ్వాసంతో పలకాలి మనం. ఏమండి, ఆ రోజు గిద్యోను, ఇప్పుడు నీవు ఆ స్థానంలో, నీకు రోజు యుద్ధమే కదా, రోజు పోరాటమే కదా. ఇస్తాడు దేవుడు విజయం. అంతిమ విజయం దేవుని బిడలదేనండి. విశ్వాసంతో అడుగులు వేద్దాం. ఖచ్చితంగా వివాహాలు జరగవలసిన వాళ్ళ ఇంట్లో విజయాలు చూసెదురుగాక. స్థలాలు, గృహాలు, ఉద్యోగం, ఏ ప్రయత్నంలో నువ్వు ఉన్నావో యేసు నామములో నీకు విజయం వచ్చునుగాక. ఏమండి, దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడండి. ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాటలు, ఇంకొక ఉపదేశం కోణంలో ఆలోచించి చెప్పాలంటే ఇక్కడ యోసేపును కూడా యాడ్ చేసుకోండి. ఎలాగో తెలుసా? పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు యోసేపు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుని కటాక్షం యోసేపు మీదకి వచ్చిందంట. విచారణకర్త ఆ ఇంట్లో అడుగు పెట్టడమే మనోడికి స్టార్ తిరగబడిపోయినట్లు. ఆ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ ఇంట్లో ఆ ఇంటి బాధ్యతలన్నీ యోసేపుకి ఇచ్చేశారు. అక్కడి నుంచి జైల్లోకి వెళ్ళాడా, అక్కడ దేవుడు తోడున్నాడు. సో ఏ కోణంలో మనం ఆలోచిస్తున్నా విజయ పదంలోనే నడిపించబడుతూ వచ్చాడు. ఆ మాట చదువుదాం. అందుకే ఆదికాండ గ్రంథం 39:4. ఆదికాండ 39:4. అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిన, చూడండి, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక. సో ఇంకొక మాటలో కూడా మీకు ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తాను. ద్వితీయోపదేశ కాండం 33:16 నేను చదువుతున్నాను. సంపూర్ణముగా ఫలించు భూమి కలిగిన శ్రేష్ఠ పదార్థాల వలన యెహోవా అతని భూమిని దీవించాను. వ్యవసాయం చేసేవాళ్ళు మీరు విశ్వాసంతో ఒప్పుకోండి. యెహోవా అతని భూమిని దీవించాను. టిక్ చేయండి. పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదకి వచ్చాను. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. యెహోవా అతని భూమిని దీవించెను. ఈ సంవత్సరం ఎంతమంది పంటలు పండిస్తున్నారో వారి పంటలో ఆశీర్వాదం వాడు చూసుదురుగాక. పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదకి ఎలా వచ్చిందో మీ తల మీద నిత్యానందం ఉండునుగాక. విజయోత్సవాలతో దేవుడు మిమ్మల్ని ఊరేగించునుగాక. అలాగూ దేవుడు చేస్తాడు. విశ్వాసంతో ఒప్పుకోవాలి మనం. కొన్నిసార్లు కొంతమంది ఎక్కువగా నెగిటివ్గా థింక్ చేస్తుంటారు. ఎలాగో కూడా చెప్తాను. ఒక తండ్రి కూతురు, తండ్రి కూతురు అనుకోండి, సేమ్ తండ్రి కూతురు, వీళ్ళిద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్తారు. వాళ్ళ పాపను తీసుకుని వెళ్తాడు వాళ్ళ నాన్న. చర్చ్కి వస్తారు, కూర్చుంటారు, దేవుని మాటలు వింటారు. ఆ రోజు వాళ్ళ పాప చెప్పిందంటే వాళ్ళ నాన్నకి, డాడీ రేపటి నుంచి నేను చర్చికి రాను, నేను అస్సలు రాను అన్నాడు. వాళ్ళ డాడీ వెంటనే అడిగాడంటే, ఏమ్మా ఎందుకు రావు నువ్వు చర్చికి? దేనికి రావు? కారణం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చేసినట్టు దేనికైనా కారణం. ఎందుకు రావు నువ్వు? ఆ పాప అన్నదిట, చర్చ్లో ప్రజలు ఎలా పడితే అలా ఉంటున్నారు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, గేమ్లు ఆడుకునే వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు, ఎలా పడితే అలా ఉన్నారు. అసలు ఎలా ఉందంటే
పిల్లలు చూస్తే పిల్లలేమో ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు, చాక్లెట్ తినేవాళ్ళు, ఇలా విచ్చలవిడిగా ఉన్నారు. అసలు బాగోలేదు వాళ్ళ పరిస్థితి. అందుకని వాళ్ళని చూసినప్పుడు నాకు బాధ కలుగుతుంది. నేను అసలు చర్చికి రాను డాడీ అన్నదంట. ఇప్పుడు ఆ పాపకి వాళ్ళ డాడీ చక్కని కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆలోచించి, సరే అమ్మా, నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను, ఈ పని నువ్వు చేయి, ఇది నువ్వు పర్ఫెక్ట్గా చేసావు అనుకో, నువ్వు అన్నట్లుగానే చేద్దాం అన్నాడంట వాళ్ళ డాడీ. సరే డాడీ చెప్పు, నీ మాట ఎప్పుడు కాదనలేదు కదా, నాకు దాహం వేస్తుంది, వెనకాలకి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటుంది, గ్లాస్ నిండా నీళ్ళు తీసుకురావాలి, అంచుల మట్టుకు కూడా నిండిపోవాలి గ్లాసు, ఎక్కడ ఒక డ్రాప్ కూడా, ఒక చుక్క కూడా, ఒక బొట్టు కూడా కింద వలకూడదు, గ్లాస్ అంచుల వరకు నింపబడాలి, నీళ్లు తీసుకురాపో అని పంపించాడంట వాళ్ళ డాడీ. వెనక్కి వెళ్ళింది. డేవిడ్ నాన్నగారు వెనకాల ఉన్నాడు పాపం, అక్కడ వాటర్ సెక్షన్ అంతా చూసుకుంటారు కదా, వాటర్ సెక్షన్. అక్కడికి వెళ్ళి నాన్నగారు నీళ్ళే ఉన్నాడు. అమ్మ అక్కడ ఉన్నదమ్మా, బటన్ ఉందమ్మా, నొక్కమ్మా అని చెప్తే నీళ్లు నింపేసుకుంది, గ్లాసు వరకు నింపేసుకుంది, అసలు అంచుల మట్టుకు నింపేసుకుంది. ఇప్పుడు ఇటు పక్కన జనాలు కూర్చున్నారు, ఇటు పక్కన జనాలు కూడా, మధ్యలో వే ఉంది, అవి అందరిని దాటుకుంటా రావాలి. ఆమె దాటుకుంటా నడుచుకుంటా వచ్చింది. డాడీ కూర్చున్నాడు, డాడీ దగ్గర తీసుకొచ్చి, డాడీ ఇదిగో గ్లాస్ నీళ్ళు తాగు అని ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ డాడీ అడుగుతున్నాడు, ఒక్క డ్రాప్ అయినా ఒలిగిందని. అస్సలు వలగలేదు డాడీ, అస్సలు ఒక్క డ్రాప్ కూడా వలకుండా జాగ్రత్తగా నిండా తీసుకొచ్చాను, ఇదిగో డాడీ అని. ఇప్పుడు వాళ్ళ డాడీ అడిగాడు, చర్చిలో అల్లరి చేస్తున్న వాళ్ళు కనపడ్డారు ఇప్పుడు నీకు అన్నారు. లేదు డాడీ, నేను గ్లాస్నే చూశాను. లేదు. ఇప్పుడు ఫోన్లో ఆడుకున్న వాళ్ళు కనపడ్డారా? లేదు డాడీ. నిర్లక్ష్యంగా తిరుగుతున్న వాళ్ళు లేదు డాడీ. మాట్లాడుకున్న వాళ్ళు, ఎవరు కనపడలేదు డాడీ. ఎవరిని చూసావు నువ్వు? గ్లాసుని చూసుకుంటా నీళ్ళు ఒలిగిపోకుండా రావాలని కాన్సెప్ట్తో వచ్చాను కాబట్టి నాకెవరు కనపడలేదు. మరి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వినాలని కదా, దేవుని మాట మీద కదా నీకు లక్ష్యం ఉంచాలి. వాళ్ళు ఇలాగా వాళ్ళను నువ్వు చూస్తే ఎక్కడ విజయాన్ని పొందుతావు? నువ్వు వస్తున్నది దేవుని వాక్యం వినటానికి, దేవుని ద్వారా విజయాన్ని పొందుకోవడానికి. మరి ఇప్పుడు ఏకాగ్రత, గురి దేవుడి మీద పెడితే నీకు వాళ్ళెందుకు కనబడతారు, వీళ్ళెందుకు కనబడతారు? ఎవ్వరు కనబడరు. నీవు దేవుడు తప్ప ఇంకెవరు లేరనుకుని అదే ఏకాగ్రత ఉంటే ఖచ్చితంగా విజయాన్ని నువ్వు పొందుకుంటావు. అవును డాడీ. ఇప్పుడు చెప్పమ్మా, రేపటి నుంచి వస్తావు చర్చికి? వస్తాను డాడీ. ఎట్లా మానుతాను డాడీ? ఈరోజు నేను చెప్పే పాఠం ఏమిటంటే, ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్న లెసన్ ఏమిటంటే, చాలామంది దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాగే వీళ్ళ మీదకి వాళ్ళ మీదకి మీకు ఫోకస్ వెళ్ళిపోతే దేవుడి మీద విశ్వాసం నీకు ఏమైపోతుంది చెప్పు? మనం దేవుని మీద ఏకాగ్రత పెంచుకోవాలి, వాక్యం మీద ఆసక్తిని పెంచుకోవాలి. ఆ గోల్తో మీరు అడుగు పెడితే ఖచ్చితంగా మీకు విజయం మీ సొంతమగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సో ప్రార్థన మందిరం అంటే ఇది ఒక మెకానిక్ షెడ్. అందరూ పరిశుద్ధులే రారు, అందరూ ఆత్మీయులే రారు, అందరూ భక్తి కొరకే రారు. అందుకని వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు నిర్లక్ష్యమైపోయి విశ్వాసంలో వెనక్కి అడుగులు వేయకూడదు. నువ్వు విశ్వాసంతో అడుగులు ముందుకేసి, విశ్వాసమునికి కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూసి నువ్వు పరిగెత్తితే నీకు సంపూర్ణ విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక, బహుమానం ఆయన ఇచ్చునుగాక. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఓకే, 4 మాటలకు వెళ్తున్న 4th one, ఆయన కటాక్షం నీ మీద ఉంటే, దేవుడే నిన్ను కటాక్షిస్తే ఏం జరుగుతుంది? నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 34:9. ప్రభువా, నా మీద నీకు కటాక్షం నీవు నా మీద కటాక్షం ఉన్న ఎడల నా మనవి ఆలకించు, నా మనవి ఆలకించు. చాలు చాలు చాలు. 4th one, నీ మనవి ఆలకిస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎంతవరకు నువ్వు ఏమేం ప్రార్థనలు చేసుకున్నావో, ఇంకా చేయబోతున్న ప్రార్థనలు ఏమున్నాయో అవన్నీ యేసు నామములో నీ మనవులన్నీ దేవుడి దగ్గరికి చేరునుగాక, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఏకాంతంగా ఒంటరిగా దేవుని మందిరానికి అందరికంటే ముందుగా వచ్చి ఏ మనవులైతే చెప్పుకుంటున్నావో
అవన్నీ దేవుడి సంధికి జ్ఞాపకార్థంగా చేరునుగాక. సొలొమోను మనవి చేసుకున్నాడండి, ఒక్క జ్ఞానం ఇవ్వండి ప్రభా. అంతకంటే ఎక్కువ ఇచ్చాడు కదా దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఎస్తేరు మనవి చేసుకుంది రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదులు అనేవాళ్ళు లేకుండా చేయాలని హామాను బద్ధశత్రువుగా బయలుదేరాడయ్యా, నువ్వే చూసుకో అని రాజు దగ్గరికి వచ్చి మనవి చేసుకుందామే. ఇప్పుడు రాజు ఆమెను అడుగుతున్నాడు, ఎస్తేరు నీ కోరిక ఏమిటి, నీ మనవి ఏమిటి, నీవు అనుకున్నట్లు నీకు జరుగునుగాక అని చెప్పాడు. చూద్దామా, మాట చదువుదామా. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్య భాగం. ఎస్తేరు పుస్తకం 5వ అధ్యాయం 6వ వాక్య భాగం. నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడును. ఓకే, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏ మనవి చేసుకుంటున్నావో, ఏదైతే విశ్వాసంతో చెప్పుకుంటున్నావు దేవుని దగ్గర. నేనైతే చాలా విషయాలు ప్రభు పాదాల దగ్గర విశ్వాసంలో, ఆత్మీయతలో, సంపూర్ణతలో సంఘం రావాలని కోరుకుంటున్నాను. ఈ మనవులన్నీ దేవుడు అంగీకరిస్తున్నాడు. మీ కుటుంబాల్లో కూడా ఉన్న కొదువులన్నీ ఆయన మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. 5వదిగా, దేవుడు నిన్ను కటాక్షిస్తే. ద్వితీయోపదేశకాండం 33:23. నఫ్తాలిని గురించి ఇట్లా, నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. చాలు. సో 5th వన్, తృప్తి పొందుతాము అనండి ఒకసారి మీ నోటితో. అంతే కదండి, మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. నఫ్తాలి గురించి ఏమని రాయబడింది బైబిల్ అంటే, యెహోవా కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. అంటే దేవుని కటాక్షం నిన్ను ఏం చేస్తుందంటే ఖచ్చితంగా తృప్తి పొందినట్లుగా చేస్తుంది. ఈరోజు ప్రస్తుత కాలంలో మనిషికి తృప్తి అనేది ఉండట్లేదు. తృప్తి పడదామా అనేది కలగటం లేదు. కానీ దేవుడు నిన్ను కటాక్షిస్తే ఖచ్చితంగా, ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వాళ్ళు ఎంత ఆహారం తిన్నా వాళ్ళకి తృప్తి లేదు. ఇంకా అడుగుతూనే ఉన్నారు మోషేతో, మాంసం కావాలని ఎంత అడుగుతూ వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ప్రసంగి కూడా చెప్తూ ఉంటాడు, ఒక ఆయన ఉన్నాడట, ఆయనకి ఎవరో లేరంట, ఒంటరోడే, ఎంతో సంపాదిస్తున్నాడంట. ఆయన అతని కన్నులు ఎదుటున్న డబ్బును చూసి ఆ కన్నులు తృప్తి చెందట్లేదంట. అంటే మనిషికి తృప్తి అనేది లేదు ప్రస్తుతం. కానీ దేవుని చేత నువ్వు కటాక్షం పొందితే ఖచ్చితంగా తృప్తి పొందుతావు. పౌలు గారు అంటారు కదా, నేను దీనస్థితిలో ఉండడం తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం తెలుసు, ఏ స్థితిలోనైనా సరే సంతృప్తి పొందుతున్నాను అన్నాడు. ఈరోజు దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక, ఆయన కృపచేత నిన్ను తృప్తిపరచునుగాక, మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచునుగాక, ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచునుగాక. సో సాటిస్ఫాక్షన్ అనేది దేవుడు నిన్ను కటాక్షిస్తేనే నీకు కలిగేది. కాబట్టి ఆయన కటాక్షం నీ మీద ఉంటే నఫ్తాలికి ఎలాంటి దేవుని వచ్చిందో అలాంటి దీవెనను పొంది తృప్తి పొందాలని ఆశిస్తున్నాను. ఆలస్సిన వారి ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. ఈ మాటలన్నీ యేసయ్య మీ వినికిడిలో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. ఒక్కసారి తిరిగి ఈ పాఠాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు చెప్పాడు కదా, నీ మీద నాకు కటాక్షము కలిగింది అని మోషేతో దేవుడు చెప్పాడు. ఎవరైతే దేవుణ్ణి బ్రతిమాలుకుంటారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా కటాక్షిస్తాడు. దేవుడు మనల్ని కటాక్షిస్తే లేదా ఆయన కటాక్షం మన మీద ఉంటే ఏం జరుగుతుందో 5 విషయాలు మీకు చెప్పాను. నెంబర్ 1, చెరలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. 2, సంతానాన్ని కలుగు చేస్తాడు. 3వది, విజయాన్ని కలుగు చేస్తాడు. 4వది, నీ మనవి ఆలకిస్తాడు. 5వది, తృప్తిపరుస్తాడు. ఇట్టి కృప
యేసునాథుడు ఒక్కొక్కరికి దయచేయునుగాక. అందరూ అలాగే